వరద ప్రభావిత ప్రాంతమైనటువంటి విజయవాడలో ఇప్పుడు అత్యవసరంగా కావాల్సినటువంటిది పాములు పట్టుకునేవాళ్ళు. పాములు, తేళ్ళు, జర్రులు ఇట్లాంటి వాటితో పెద్ద సమస్య ఎదురవుతుంది. ఇళ్లల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఆల్రెడీ వచ్చి ఇప్పటికే అందరూ రాలేకపోతున్నారు. ఎందుకంటే కొంతమంది ఇళ్లల్లో కింద ఉన్నటువంటి, అంటే డాబా పైన ఉంటే కింద ఉన్నటువంటి ఇళ్లల్లో పాములు అక్కడ చుట్టుకుని ఉండటం, ఇల్లు తలుపులు తీస్తే ఏదొచ్చి కాటేస్తుందో ఏదొచ్చి కుడుతుందో తెలియనటువంటి ఆందోళనతో గురవుతూ ఉన్నారు ప్రజలు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ విధంగా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఏదైతే స్నేక్ ఫ్రెండ్లీ సొసైటీస్ ఉంటాయి కదా, విజయవాడలో తక్కువ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఇప్పుడు ఏదో ఒక సేవ చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్నేక్ ఫ్రెండ్లీ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కనుక ఒక్క వారం 10 రోజులు కనుక సీరియస్గా ఈ వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఏరియాల్లో కనుక తిరిగితే అక్కడ బోలెడన్ని పాములు ఓ పక్కన అటు ఇళ్ళనే చుట్టుకున్నాయా లేకపోతే రోడ్ల పక్కనే ఉంటున్నాయా, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాయి. వాటి ఇంపాక్ట్ చాలా ప్రమాదకరం. ఎందుకంటే జనావాసాల మధ్యన కాబట్టి అన్నటువంటిది పొలాల్లో నుంచి కొట్టుకొచ్చి ఇప్పుడు ఇళ్ళని తాకుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అడుగులు వేస్తే కొంత సహకరించినటువంటిది. ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.